అమరావతి దగ్గర అంత సోర్సెస్ ఉందా? దీనికి ఎందుకు వస్తుందంటే సమస్య, అమరావతిని రాజధానిగా ఏదైతే వీళ్ళు ప్రాజెక్ట్ నహానగర్ అంటున్నారు కదా, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పదే పదే ఫైనాన్షియల్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని లక్షల కోట్లు అవుతుంది, 54,000 ఎకరాలు ఉంది, ప్రభుత్వ ప్రైవేట్ అన్నీ కలిపి. అమరావతి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ 1,09,000 ఫ్లాట్లు ఇవ్వాలి. దాంట్లో కమర్షియల్ ఫ్లాట్ ఒకటి, హౌసింగ్ ఏరియాలో 2 ఫ్లాట్లు, ప్రభుత్వానికి కొంత స్థలం ఉంచుకోవాలి, అక్కడ వాగులకి వంకలకు సంబంధించిన లిఫ్ట్లు కొన్ని చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఒక 5-6 వేల ఎకరాలు అమ్మి 1,00,000 కోట్లు సంపాదించాలి. ఇది ప్లాన్. అంటే అమ్మితే వస్తుందని. ఇది అన్నీ జరగాలంటే, అమ్మాలంటే ఫస్ట్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 1,00,000 నుంచి 2,00,000 కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు అనేది జగన్ గారి సూటి ప్రశ్న. దీన్ని తప్పించుకోవడం కోసం ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా అమరావతి ప్రాజెక్టుకే డైరెక్ట్గా లోన్లు తీసుకొచ్చేస్తున్నాము. లోన్ అంటే అప్పు. దీనికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా మాట్లాడేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు సమాధానం లేకుండా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అవుతుంది అనుకుంటే అంత అవసరమని ప్రజలు అనుకుంటారు కదా. కాబట్టి దాని సబ్జెక్టులోకి పోరు. అసలు దానికి రాష్ట్రానికి సంబంధం లేదు, అదొక సపరేటు. కేంద్ర ప్రభుత్వం అష్యూర్ చేస్తూ ఉంది, లోన్లు వస్తున్నాయి, అప్పులు తీసుకొస్తున్నాం. మరి అప్పులు ఎవరు తీర్చాలి? అప్పు తీసుకొస్తున్నాం నిజమే, అప్పు ఎవరు తీర్చాలి? మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఇక్కడ నిజానికి 2-3 అంశాలు వివరణ ఇవ్వాల్సింది ఏంటంటే, భారత ప్రభుత్వం షూరిటీ ఇస్తా ఉండేది దేనికందంటే అప్పుకి తిరిగి చెల్లించడానికి. అంటే వాళ్ళు ఇచ్చడానికి కాదు, వాళ్ళు నిజంగా రాష్ట్రానికి ఇచ్చంటే గ్రాంట్ అంటారు. గ్రాంట్ అనకుండా అప్పు అంటున్నారంటే అర్థం ఏంటి? భారతదేశం అవతల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అష్యూరెన్స్ లేకుండా లోన్ ఇవ్వరు. ఇది అసలు విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అష్యూర్ చేసింది. అష్యూర్ చేయడం అంటే మేము ఇస్తామంటే వాళ్ళు ఇస్తామని కాదు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన రొటీన్ వాటలు పట్టుకొని ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది 31 నుంచి రీపే స్టార్ట్ అవుతుంది. 15,000 కోట్లు అప్పు కదా, 8.5% వడ్డీ కదా. ప్రభుత్వం ఆ లెక్కలన్నీ బయట పెట్టలేదు, కానీ 40,000 కోట్లు కట్టాలి తిరిగి 20 ఏళ్ళలో. ఎవరు కడతారా 40,000 కోట్లు? ఏదో మీరు బ్యాంకులో ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నా కూడా 15 లక్షలు అప్పు తీసుకొస్తే మనం కట్టేదానికి 34 లక్షలు కడతాం. అది సాధారణ విషయం. ఎవరు కట్టాలి దీన్ని? అమరావతి ప్రాజెక్ట్ కడుతుందా, రాష్ట్ర బడ్జెట్ పడుతుందా? రాష్ట్ర బడ్జెట్ నుంచే కడతారనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ అంటే నడుస్తున్న ఫైనాన్షియల్ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫస్ట్ వాడు ఏం వాడినారంటే, ఎలాంటి రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బంది లేకుండా, ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేయగలము అని నిరూపించేసినామని చెప్పినాడు. మొదటి పారాగ్రాఫ్. రెండో పేజీలో రెండో పారాగ్రాఫ్ ఏం చెప్పారు తెలుసా? 6,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పినాడు. ఒకే బడ్జెట్లో మొదటేమో రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదంటాడు, మూడో పేజీలో ఏమో 6,000 కోట్లు కేటాయిస్తుంది. ఏది నిజం? బడ్జెట్ నుంచి ఎందుకు 6,000 కోట్లు కేటాయించారు? ఇప్పటి వరకు అమరావతి రాజధానిలో 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటారు అనుకుందాం. ఈ 10,000 కోట్లు యాడ్ నుంచి తెచ్చి పెట్టారు? రాష్ట్ర బడ్జెటే కదా, కేంద్రం నుంచి ఇచ్చిన అష్యూరెన్సే కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టడాన్ని నేను తప్పట్ను, భయం కూడా అదే. రేపు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా, ఇప్పుడు మీ తీసుకొచ్చే 50,000 కోట్లైనా 60,000 కోట్లైనా ఎవరిని అష్యూర్ చేయని తిరిగి చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి ప్రాజెక్ట్ నుంచి రాదు. ఎందుకంటే అక్కడ ఫ్లాట్లు వేసి అమ్మాలనుకుంటున్నారు. ఫ్లాట్లు వేసి అమ్మితే మీరైనా నేనైనా ఎప్పుడు కొంటాం? హైదరాబాద్ కన్నా ఎక్కువ ఫ్లాట్ రేటు మళ్ళీ పోతుంటే ఆ పరిస్థితి ఉందా? కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి 1,00,000 కోట్లు 2,00,000 తప్పించుకోవడం కోసం అప్పులు తీసుకొస్తున్నాం, వాళ్ళు కడతారంటున్నారు. ఎవరు కడతారు? ఇప్పటివరకు పెట్టిన 10,000 కోట్లు ₹1 అయినా సరే ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టిందా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అనేది ఊహ. అప్పులు తీసుకొచ్చామనేది కరెక్టే, అప్పులు తిరిగి రీపే చేయాల్సింది ప్రభుత్వం. దీన్ని తప్పించుకోవడం కోసం ఈ వాదనలు తీసుకొస్తున్నారు.